మేమైతే వైఎస్ఆర్ జగన్ గారు రావాలంటే ఏం చేశారండి అన్నారే కానీ ఏంది రైతులు ఇబ్బంది పెట్టడమే కానీ ఏం ఉపయోగం లేదాడు చేసాడు దానికి నేను కాదంటలా కానీ ఉపయోగం లేని పనులు చేశాడు జగన్ గారు వస్తే బాగుండేది అనుకుంటున్నాను ఈ పార్టీల తరఫున ఇప్పుడు టీడీపీ పార్టీ ఉంది ఇప్పుడు వాళ్ళ వర్గీయులు ఉన్నారు వాళ్ళ మనుషులు ఉన్నారు ఎమ్మెల్యేలు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు అవతల మనిషి చూడాలి కదా పక్కన మనిషి ప్రాబ్లమ్స్ అనుసరించట్లేదు వాళ్ళు అందువల్ల ఏంటంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇప్పుడు అదే మన వైఎస్ఆర్ జగన్ అన్న పార్టీ వస్తే మనాతన అనేది ఏమి ఉండదు అన్నీ కరెక్ట్గా ఉంటాయి కాబట్టి అదే అనుకుంటున్నాం మేము వైఎస్ జగన్ చంద్రబాబు నాయుడు ఆయన మామూలుగా ఏదైనా బ్రహ్మాండంగా చేస్తున్నాడు ఏ పనైనా బ్రహ్మాండంగా ఉంది చంద్రబాబు నాయుడుది ఈసారి చంద్రబాబు నాయుడు రావడం కూడా ఖాయం వ్యవసాయ పరంగా కానీ లేకపోతే రుణమా ఏదన్నా కానీ జనాలకు డాక్టర్ గ్రూపులు కానీ ఏ పనికైనా చంద్రబాబు నాయుడుది కరెంటు కానీ దేనికైనా బాగుంది చంద్రబాబు నాయుడుది ఆయన వచ్చి శాస్త్రంగా ఇంత మాత్రం చేయలేడని మేము ఆలోచన చేసేవాడిని బ్రహ్మాండంగా ఉంది ఆ పని మట్టికే చేసే మనిషి ఉన్నాడు కదా చేసేవాళ్ళని వదిలిపెట్టుకొని కొత్త వాళ్ళ కోసం దేవుడు ఆడుకోవటం దీనికి చేసేవాళ్ళనే వదులుకుంటే మళ్ళీ ఉపయోగపడతాడు మనకి పోలవరం వాటర్ వస్తే నీ పొలం పండింది లేకపోతే పండేది కాదు కరువులో కూడా నీళ్ళు ఇస్తున్నాడు మాకు దానివల్ల మాకు సేపు ఎవరు వస్తే తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది అవన్నీ జరిగే పని కాదు ఎందుకని ఏముందయ్యా ఆయన అక్కడ నుంచి కమ్మగా నీళ్లు రానిచ్చాడు లేకపోతే అసలు నీళ్ళు వచ్చేవి కాదు చంద్రబాబు రావాలి చంద్రబాబు మాకు మంచి పనులు చేశాడు ఏం చేశాడంటే కమ్మగా ఈ పింఛన్లు ఇస్తున్నాడు కమ్మంగా డౌన్లు ఇస్తున్నాడు నీళ్ళు ఇచ్చాడు నేను మళ్ళా డౌన్ నీళ్ళు గోదావరి నీళ్ళు ఇచ్చాడు నీళ్ళు లేకపోతే ఆయన వస్తేనే మళ్ళీ పనులన్నీ అవుతాయి అనుకుంటున్నాం చేసే పనులన్నీ ఆయన చేస్తున్నాడు కదా చేసే పనులు ఆగిపోతాయి ఆయన వచ్చాడు అనుకో ఈ పనులను పూర్తి అవుతాయి ఈ తలా సంగతి దేవుడు ఎరుగు ఇప్పుడు వచ్చే 5 సంవత్సరాలకి అంటే కొన్ని జిల్లాలకి పరిమితం అయిందని కొంతమంది అంటారు కానీ టెక్నికల్గా స్ట్రాంగ్గా చేశారని నేను అనుకుంటున్నాను కానీ ఎక్స్పీరియన్స్ మ్యాటర్ కదా సో ఆల్రెడీ సగం డెవలప్ ఉంది మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాల్సి వస్తుంది ఎవరు వస్తున్నా చంద్రబాబు నాయుడు వర్క్ బాగుండేది కదా రుణమాఫీ పథకాలు అన్ని రకాలు బాగున్నాయి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్నారు ఏం చేస్తాడు 1,00,000 కోట్లు తిన్నాడు ఏం చేస్తాడు 1,00,000 కోట్లు తిన్నారంటున్నారు అయినా పార్లమెంట్ అసెంబ్లీకి రాకుండా ఏం చేస్తారు ఎవరైనా గెలిపించింది నువ్వు జనం గెలిపించిన అసెంబ్లీకి రాకుండా ఉంటాను పాదయాత్రలు ఎవరు చేయమన్నారు ఉపయోగం ఏమో ప్రశ్నించాలి కదా గవర్నమెంట్ ప్రశ్నిస్తే ప్రతిపక్షంలో కూర్చున్నాడు ఎందుకు అసెంబ్లీ రాకుండా బయట తిరిగితే ఉపయోగం ఏముంది ఆయన మాట్లాడమే రాదు ఆయనకి ఏం మాట్లాడతాడు ఆయనకే తెలియదు ఆయనకి ఏం చేస్తాడు ఏం మొన్న అక్కడికి వెళ్ళాడు భగత్ సింగ్ ఉరేసుకున్నాడు అంటున్నాడు భగత్ సింగ్ ఎవరో తెలుసా ఆయనకి అసలుకి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉంటేనే అసలు అభివృద్ధి చెందితే అది ఇంకే సంవత్సరం అయిపోయింది రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే ఆయన మొత్తం అమ్మేస్తాడు ఇంతకుముందు చూసాం నాన్న ఉన్నప్పుడే అమ్మేసాడు దోచుకున్నాడు ఆయన పాలన ఒక రంగం బాగానే ఉంది ఆయన ఉన్నప్పుడే దోచుకున్నాడు ఇప్పుడు ఇతను ఉంటే మొత్తం అమ్మేస్తాడు ఇప్పుడు పోలవరం కానీ అమరావతి కానీ రూపాయి అయిపోయినా కేంద్రం కడుతున్నాడు కదా చంద్రబాబు నాయుడు అయితేనే బాగుండు ఈ లోటు బడ్జెట్లో కూడా సంక్షేమ కార్యక్రమాలు నవ్వులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి